హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఇక్కడ చూడండి, నేనైతే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈసారి మీకైతే చెప్తున్నానండి. నేను ఉదయం అయితే ఇంకా నిన్న ముందు రోజు బేస్తవారం రోజైతే ఇంకా బజార్ పని అలా ఉండిపోయిందనమాట. బేస్తవారం రోజే పూజ సామాన్లన్నీ కూడా కడిగేసుకున్నాను, అంత నీట్గా అన్నీ శుభ్రంగా చేసుకునేసాను. ఇంకా బజార్ల కంటే ఇంకా ఎంత జనం ఉంటారో మీకే తెలిసే ఉంటుంది. బజార్కి తిరిగి వచ్చే లోపల నైట్ అయిపోతుందన్నమాట. ఇంకా అవన్నీ చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో అయితే. సరే, ఇంకైతే ఉదయం ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఇంకైతే ఉదయం నేను మామిడాకులు అవి అంతా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు వాకిలంతా శుద్ధం చేసుకొని ఇంటి ముందర అయితే పద్మం ముగ్గు ఈ విధంగా వేసుకున్నానండి. ఇంకా బాగా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట, పని సరిపోయింది నాకు. ఇంకా పిల్లలకు రాదు ముగ్గులు వేయడము. ఇంకా సరే నేనే కలర్లు వేయమన్నా కూడా సరిగా వేయరనమాట. ఇంకా పండగ పూట బాగలేకపోతే బాగుండదు కదని నేనే అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకైతే మామిడాకులు అయితే మొత్తం గుమ్మానికి బయట అట్లా అంతా కూడా చెక్కేసాను అనమాట. మామిడాకులు కూడా మామిడి తోపులు ఉన్నా కూడా మనకి మామిడాకులు అన్నీ కొనుక్కొని పెట్టుకోవాలన్నమాట. అందుకని 30 రూపాయలు అనమాట, అది అట్లే 3 కట్టలని తీసుకొచ్చాను. అవి ఇంకైతే అలాగ అన్నీ చెక్కేసాను అనమాట ఈ గుమ్మం ముందు. ఇంకా పూలు అయితే చెప్పాల్సిన పని లేదండి, 1/4 కిలో 100 రూపాయలు అనమాట. ఇంకా మా వారు సరిగ్గా ఎక్కడ చూసినా పూలు 100 రూపాయలే 1/4 కిలో. ఎలా అప్పటికి కొన్ని తెచ్చుకున్నాము. నాకు పూలు ఎక్కువ ఉండాలన్నమాట, ఉంటేనే బాగుంటుంది. పండగలు అప్పుడు పూలే ఉండవే అనుకునేదాన్ని నేను. సరే, ఏదో ఉన్న దాంట్లో సర్దదాంలే అనుకొని ఇంకా అంతంత రేట్లు పెట్టి కొనుక్కొని పూలకి 500 అయిపోతుంది, 5 రకాల పూలు తెచ్చుకున్నా కూడా అని చెప్పని ఉన్న పూలతో పెడదాము. చెట్లల్లో కొన్ని ఉన్నాయన్నమాట, తీగ చెట్లు ఎల్లో కలరు అవి ఉన్నాయి కదా, ఆ విధంగా అయితే అన్నీ కోసుకొచ్చాను. పూలన్నీ పెట్టుకున్నాం అనమాట. కొన్ని అయితే తెచ్చి పెట్టుకున్నారు మా వారు. ఉదయం అయితే పూజ రూమ్నంతా నీట్గా చేసి ఇచ్చేసానండి. ఆయన అయితే దీపం పెట్టేస్తారు, ఉదయం అయితే దీపం పెట్టేసుకుంటారు తొందరగా. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫస్ట్ అమ్మవారు చూపించినప్పుడు కొంచెం నిలబడుకున్నట్టుగా కనబడుతుంది కదా మీకు, ఇప్పుడైతే కూర్చున్నట్టు కనబడుతుంది కదా. ఇది ఏమంటే అండి, ఇక్కడైతే ఇది చూపిస్తున్నాను. దశాంగము సాంబ్రాణి గుగ్గిలమని తెచ్చానండి. అంతా 50 గ్రామ్స్ తెచ్చుకున్నాను. ఈరోజు సాంబ్రాణి నిప్పుల్లో వేసి సాంబ్రాణి ఇల్లంతా ధూపం వేద్దామని చెప్పి మామూలుగా ధూప్ స్టిక్స్ పెట్టేస్తూ ఉంటా మంగళవారం శుక్రవారం అలాగా, సోమవారం అంతా. సరే, ఈరోజు సాంబ్రాణి వేద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చి రాయితో కొడుతున్నాను అనమాట. కొట్టి పొడి చేసి డబ్బాకి వేసుకు పెట్టుకుంటాము. మా వారికి అవన్నీ సాంబ్రాణి వేయండి, నాకు పని సరిపోతుంది కదా అని అంటే, ఇంకా అవన్నీ కూడా చేసుకొని నేను దీపం పెట్టేసి వెళ్ళాలా, బయట టైం పని ఉంది వరకు అని చెప్పేసి అంటున్నారనమాట. సరే, ఇక మీకు చూసే ఉంటారు కదా, ఫస్ట్ బొమ్మ అయితే నిలబడుకుని ఉంది, ఇప్పుడైతే కూర్చొని ఉంది. ఏమి రా అన్నట్టు లేదండి, నేను స్వాతి బేస్తవారం నైట్ 12 వరకు అనమాట. పాపం అమ్మాయి కూడా మా తోడుకోడలు ఇద్దరము కలిసి చీర డ్రాపింగ్ చేసామన్నమాట, అమ్మవారికి చేసాము. ఇంకా అవన్నీ నేను ఎలా చేస్తానో ఏమో అని కొంతమందికి నచ్చుతుందో నచ్చదనే ఉద్దేశంతో వీడియో అయితే తీయలేదండి. నిన్న అమ్మవారిని అంతే చీర డ్రాపింగ్ చేసేటప్పుడు. ఈసారి అయితే ఇది మీకు నచ్చింది, నేను బాగానే చేశానని మీరు కామెంట్ ఇస్తే నేను ఇంకొకసారి అయితే ఎలా చేసుకునేది కూడా నేను చూపిస్తానన్నమాట. సరే, ఈ విధంగా అయితే నేను ప్రతిసారి నేనే చేసుకుంటాను. ఈసారి చేయి నొప్పిగా ఉందనమ్మా, రా అట్లా హెల్ప్ చేద్దు అనేసి అంటే వచ్చింది పాపం. వచ్చినాక ఆ విధంగా చేసుకున్నాం రాత్రి. ఇంకా అమ్మాయి కూడా ఇంట్లో చేసుకుంటుంది అనమాట పూజ, అమ్మవారిని అలాగా డెకరేషన్ చేసుకుంటుంది. సరే, ఇంకా నా ఆడ చేసి వచ్చి ఈడొచ్చి చేసి ఆ అమ్మాయి కూడా నడుము నొప్పిగా ఉందన్నమాట. సరే, ఇంక ఇద్దరము కలిసి ఇంకా అమ్మవారిని అయితే ఆ విధంగా నిలబడి, అంటే నేను స్టాండ్ తెచ్చుకున్నాను, కాకపోతే కింద ఇంకొక స్టాండ్ పెట్టకుండా నేను ఆ స్టాండ్నే చేసి ఉండాల్సింది. కింద హైట్ కొంచెం లేపదామనే ఉద్దేశంతో చేసామా, 2 స్టాండ్లు పెట్టేశానా. ఆ అమ్మవారు అయితే కూర్చొని నిలబడుకున్నట్టు అయిపోయినట్టు కనబడింది అనమాట మాకు. అంటే ఆ రోజు నైట్ ఇంకా అంతా చేయించిన తర్వాత నేను చూసారు కదా, నేను అప్పుడప్పుడు తెచ్చి పెట్టుకుంటానండి అమ్మవారి కోసం. ఇట్లా డెకరేషన్ చేసుకొని పెట్టుకోవడం అంటే నాకు ఇష్టము. అప్పుడప్పుడు కొన్ని బయటవి ఇలా మీషోలోటివి అన్నీ కూడా కొన్ని తీసి పెట్టుకుంటూ వచ్చానమాట పోయిన సంవత్సరం. అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదులేండి, అలాగా తెచ్చి పెట్టుకుంటాను. ఇంకైతే చీర అంతా కట్టేసాము కదా, ఇంకా డెకరేషన్ అంతా నువ్వు వేసుకొని నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయిందనమాట. సరే, ఇంక అప్పటికి 12 అయిపోయింది నైటు. సరే, ఇంకా ఉదయం లేసి ఫ్రెష్ అప్ అయినాక ఇంకా అన్నీ చేద్దాంలే అని
అనుకున్నాను. ఉదయం లేవంగానే మా వారు చూసి, ఏంది అమ్మవారు కూర్చున్నట్టు పెట్టకుండా లేచి నిలబడుకొని వెళ్ళిపోయేటట్టు పెట్టావేంది అని చెప్పే కొద్దికి చూసి, అబ్బా ఇంత మాట అనేసారా ఇంకెట్లా అని చెప్పని ఇంట్లో పనులన్నీ పక్కకు పెట్టి ఉదయం 4కి లేసానండి. 4 నుంచి ఇంకా అవన్నీ చేసుకుంటూ ఫ్రెషప్ అయిపోయి అన్నీ చక్కగా చేసుకుంటూ ఇంకా అమ్మవారిని అలాగా కిందకైతే కూర్చోబెట్టినట్టుగా మళ్ళీ చాలా కొంచెం పని అయిపోయింది అనమాట. డబుల్ సారి చేసే పని అయిపోయింది నాకు. ఇంకా స్టాండ్ తీసి మళ్ళా పెట్టి ఇంకా ఆ చీరని ఇంకా ఎలా మడిచిపెట్టాలని అర్థం కాక చీరని అలాగే పరిచేసాను అనమాట. బార్డర్ చుట్టూ పెట్టేసి ఇంకా ఆ విధంగా అమ్మవారి చుట్టూ ఇంకా పసుపు కొమ్మలు కాయిన్స్ అంతా గాజు బౌల్స్లో పెట్టేసి తామర గింజలు అన్నీ చుట్టూ పెట్టేశాను. అమ్మవారికి చేతులు అవన్నీ కూడా నేను తయారు చేసుకున్నానండి. సంవత్సరం అయిందనమాట తయారు చేసి పెట్టుకున్నాను. స్పాన్ చేసి క్లాత్తో మిషన్తో కుట్టేశాను అనమాట. అవన్నీ చేసి పెట్టుకుని అటాచ్ చేసి పెట్టాను పిన్నుతో గుచ్చేసి. అలాగా అదే ఎలా ఉంటుందో ఏమో అనే ఉద్దేశంతో మీరు చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తారా ఎట్లా అనేసి అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో పెట్టలేదండి అవన్నీ. కాకపోతే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. అమ్మవారిని ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా ఆ విధంగా రెడీ చేశాను అనమాట. ఉదయం అయితే ఇంకా స్టవ్ స్టార్ట్ చేసి ఇంకా అప్పుడు రెడీ అయ్యానండి. అప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళానమాట. స్టార్ట్ చేసి ఇంకా మా వాడు చూడండి పెళ్ళికొడుకులాగా తయారైపోయాడు. పండగలప్పుడు పంచికట్టు, మా వాడిది పంచికట్టు చూడండి. పంచి బాగా కట్టుకుని ఇంకా నేనైతే నడుముకు చెక్కతాను మమ్మీ అనేసని మొత్తం ఎత్తేస్తున్నాడు పైకి. మా వారికి ఇంకా టైం అవుతుంది, ఇంకా నేనైతే ఉపవాసం ఉంటున్నాను. మనమే కదా చేసుకునేది పూజని మధ్యాహ్నం వరకు ఉందామనేసని. సరే ఇంకా వాళ్ళు ఉంటారు కదా పిల్లల కోసము. సరే ఇంకా మా అమ్మాయి చూడండి, మా అమ్మాయి మీరు అనుకోబోతారేమో మా అమ్మాయి అక్కడ అన్ని పనులు చేసిందని. అది తప్పండి, అక్కడ ఏమీ చేయలేదు అమ్మాయి. నేను తోమి పెట్టిన సామాన్లన్నీ సర్దేసి వస్తుంది అరిస్తే. పనులు చేయరు సరిగా. ఇంకా నేను ఏం చేసేది నేనే చేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి రెండన్నా చేయనేలే హెల్ప్ అని. ఊపిరి ఆడటం లేదండి బాబు, పని అయితే ఫుల్గా ఉంది. నాకైనా మీకు కూడా అలాగే ఉంటుందేమో మరి తెలీదు. అంటే కొన్ని ముందు రోజు చేసుకుంటారేమో వంటల్లో కూడా, కొన్ని పిండి వంటలు అట్టాటివి. నేను అలా చేసుకోలేకపోతున్నాను పిల్లలతో. అంటే బజార్కి వెళ్ళడము అంతా ఒకే రోజు పెట్టుకున్నాను అనమాట. అనుకునింది ఒకటి జరిగింది ఒకటి అనమాట. నాకు ఉన్న చీరతో కడదామనుకుంటే ఇంకా మా వారు అడిగే కొన్ని బజార్ వెళ్ళానా. ఇంకా అక్కడ పోయి వచ్చింది, ఇంకా లేట్ అయిపోయింది మొత్తం ఇంటికి రాగానే. సరే అని ముందుగా అయితే అనుకోలేదు. మొత్తం ఒక 5 ప్రసాదాలు చేద్దామని అనుకున్నాను. సరే ఇంకా పిల్లలకు ఉదయం ఉండరు కదా వాళ్ళకు అనేసి అని టిఫిన్ అయితే ఇడ్లీ దోశ పిండి లేదనమాట. ఇంకైతే ఉప్మా చేసేద్దాం, అదైతే ఈజీ పని, ఇట్లాంటప్పుడు కంపల్సరీగా తినేస్తారు అనే ఉద్దేశంతో తెల్లరా ఉప్మా అయితే చేసేస్తాను. సరే అయితే పిల్లలకి పెట్టేసి మా వారికి పెట్టానమాట. ఇంకా ఉదయమే ఇంకా వడకు కొంచెం ఒక 2 గ్లాసుల వడపప్పు వేసి నానబెట్టాను. బూరెలు చేద్దామని చెప్పి పెసరపప్పు నానబెట్టాను. తర్వాత అయితే గింజలు, బుడ్డశనగ గింజలు సాయంత్రానికి కావాలని చెప్పి అవి నానబెట్టాను. ఇంకైతే ఆ బూరెలు వేయడానికి కోసమని ఉద్దిపప్పు, మినప్పప్పు, కొద్దిగా గ్లాసు మినప్పప్పు, కొద్దిగా బియ్యం వేసి నానబెట్టాను. అవన్నీ పెట్టాను అనమాట. ఇంకా చూడు మా వారు ఇంకా టైం అవుతుంది నేను పోయేసి మళ్ళీ వస్తానులే అని చెప్పి వెళ్తున్నారనమాట. ఇంకా అప్పటికి ఇంకా అన్ని ప్యాకెట్లు కట్ చేసి డబ్బాల్లోకి పోయాల్సి వచ్చింది. ఇంకా అట్లే పోసేసిన తర్వాత ఇంకైతే మిగతా అంతా లోపల పెట్టేద్దాం, ఒకేసారి ఎత్తాం కదా అనే ఉద్దేశంతో మొన్న డీమార్ట్కి పోయి వచ్చి అలాగైందనమాట. సరే ఇంకా అమ్మవారిని అయితే అలా పెట్టానండి. ఇంకా ఒక కాలు వంటింట్లో, ఒక కాలు అమ్మవారి దగ్గర. ఎందుకంటే ఆడ కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఇంకా ఏం లేదు అన్నీ ఒకటి పెట్టుకుంటూ డెకరేషన్ చేసుకుంటూ వస్తున్నానమాట. గుర్తొచ్చిందంట, మనం ఎంత బాగా చేసినా అమ్మవారికి ఏదో ఒక కొరతగా ఇది పెడితే బాగుంటుంది, అది పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన దగ్గర బంగారు నగలు వెండి ఉండవులేండి, ఏదో ఉన్న కవరింగ్ సెట్లలో ఏదో సరే అమ్మవారికి అలంకరిస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంది, ఇంకోటి పెడదాం అనే ఉద్దేశంతో అలా సెట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నానండి. మా అమ్మాయి అయితే చిన్నమ్మాయి హెల్ప్ చేస్తుంది. మా పెద్దమ్మాయి అయితే చదువుకోవాలని చెప్పి వెళ్ళింది కింద వాళ్ళ నాన్నమ్మోళ్ళ ఇంటికి. ఇంకైతే మా చిన్నమ్మాయి అనమాట దీపాలు చిన్న అవి లక్ష్మీవి, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇట్లాంటివి ఉన్నాయి నా దగ్గర బ్రాస్వి. అవి ఇంకా తోమిచ్చేసానమాట. ఇంకా బొట్లు పెట్టలే, మర్చిపోయాను. సరే మా చిన్నమ్మాయికి పెట్టమని చెప్పి మా అమ్మాయి అయితే చిన్నమ్మాయి అయితే బొట్లు పెడుతూ ఉందనమాట. సరే ఇంకా నా దగ్గర ఇంకా 4 పొయ్యిలతో 4 పొయ్యిల మీద 4 పెట్టేశాను. ముందు కరెంటు కుక్కర్లో అయితే రైస్ పెట్టేశానండి, 5-6 గ్లాసులు పెట్టేశాను. తర్వాత అయితే ఇంకా మనము పాలతో పరమాన్నం చేయాలని చెప్పి పాలతోనే ఉడకపెట్టాను అనమాట రైసు. బెల్లం కొద్దిగా వేసి, చక్కెర వేసి, పాలు పోసి, నెయ్యి వేసి, జీడిపప్పు ఇలాచి వేసి బాగా ఉడకబెట్టేశాను అనమాట. అన్నీ కొంచెమే చేసుకున్నానండి. ఇంకెవరూ అంతగా
పక్కన అక్కన కూడా మేము ఇచ్చినా కూడా ఇంకా వాళ్ళు ఎవరు ఉండరనమాట, తీసుకోరు. క్రిస్టియన్ కొంతమంది అట్లా ఉన్నారు. సరే ఇంకా మనమే ఇంట్లో వాళ్ళమే కాబట్టి ఎంతని తినేస్తామని చెప్పి అన్నీ కొంచెం కొంచెంగా చేసుకున్నాను అనమాట. ఒకే కుక్కర్లో రైస్ పెట్టేసి దాంట్లోనే పెరుగన్నానికి ఒక చిన్న బౌల్లోకి ఎత్తుకున్నాను, కలిపాను. చిన్న బేషన్లోకి పెరుగన్నం కలిపాను. చిన్న బేషన్లోకి నిమ్మ రైస్ కలిపాను, పులిహోర అదే నిమ్మకాయ అన్నం కలిపాను. ఇంకా రైస్లో పులిహోర అనమాట, చింతపండు రైస్ కలిపాను. ఇంకైతే బూరెల కోసము పెసరపప్పుని బాగా నానబెట్టుకొని రుబ్బుకున్నానండి. ఇడ్లీ పాత్రలో బాగా ఆవిరి పెట్టేశాను అనమాట. ఇంకైతే చెప్పాను కదా, ఉద్దిపప్పు బియ్యం అయితే ఈ విధంగా నానబెట్టింది రుబ్బి పెట్టుకున్నాను. అలాగా మనకు మునిగేటట్టుగా వేసుకునేటట్టుగా మనం పదునుగా కలుపుకోవాలన్నమాట పూర్ణం బూరెలు. తర్వాత అయితే బెల్లము కొంచెం ఎట్టైనా మనం ఏదో ఉంటుంది కదా, చెరుకు చెత్తపాడు ఉంటుందనేసి చిన్న చిన్న నల్లరాళ్ళు పాడు ఉంటాయేమో బెల్లం ముద్దలని దంచి కొద్దిగా అయితే కరగబెట్టి పక్కన వడగట్టి పెట్టుకుందామని చెప్పి పక్కనైతే పెట్టానండి బూరెలకి, రైస్కి, బెల్లం రైస్కి అన్నిటికీ కూడాను. ఇంకైతే వడపప్పు అయితే బాగా రుబ్బి పెట్టుకునేసాను. ఇంకైతే బుడ్డ శనగలు కూడా నానబెట్టి కొన్ని పక్కకు పెట్టాను, కొన్ని అయితే ఉడకబెట్టి అమ్మవారి ముందు పెట్టాను. అమ్మవారి ముందుకి దానిమ్మ గింజలు కూడా ఒలిచి పెట్టానండి. ఇంకైతే ఒక పక్క వడలైతే చెప్పాను కదా, వడలు వేసుకుంటూ ఒక పక్క ఇన్ని పనులు ఎంత స్పీడ్గా చేయాల్సి వచ్చిందో అనుకోండి, అంత గబగబ చేయాల్సి వచ్చిందనమాట. టైం అయిపోతుంది, 12:30 వరకే మొక్కాలి, మళ్ళీ సాయంత్రము అన్నారనమాట. సరే అయితే ఇంకా పూర్ణాన్ని ఈ విధంగా చేసుకుంటున్నానండి. బెల్లం వేసి వడగట్టి బాగిలాంటి ప్రెషింగ్ ఇది ఉందన్నమాట. దీంట్లోకి నేను బాగా అదిమేసాను. వేడి మీద మనం చేయి పెట్టలేము కదా అనేసి బాగా ఎలాచి కొట్టి వేసేసి బెల్లం కరగబెట్టి పోసాను అనమాట. బాగా మనం వంటకు వచ్చేటట్టుగా బాగా కలపెట్టేసుకోవాలి. అంతేనండి, ఈజీ పూర్ణం బూరెలు. పూర్ణాన్ని ముందు రోజు చేసి పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో, కానీ నాకు అవకాశం కూడా లేదనమాట. పని సరిపోయింది పిల్లలతో, ఇట్లా హడావిడిగా చేసుకోవాల్సి వచ్చిందనమాట. నాకైతే అందరూ ఆరాంగా నిదానంగా చేసుకుంటారు, కానీ నాకు నా 2 చేతులు తప్ప ఇంకెవరు ఏమీ చేయరు. మా చిన్నమ్మాయిని అయితే చేస్తూ ఉంది, అరిచి అయితే పనులు పిల్లల దగ్గర చేయించుకోవాలి, ఇంకేం చేస్తాము అట్లనేసి ఇంక ఈ విధంగా అయితే బొట్లు పెట్టింది చక్కగా మా చిన్నమ్మాయి నవీన. ఇంకా ఈ విధంగా పెట్టిన తర్వాత అయ్యవారి పక్కన అమ్మవారు ఉండాలని చెప్పని ఇంకా నేనైతే సెట్ చేస్తున్నా, బాగా పెట్టేసి ఇంకా ఒకటొకటి గుర్తొచ్చిందంతా కూడా ఆడ పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా అంటే చిన్న ఏనుగులు ఉన్నాయి తెల్లవి, అవి కూడా పెట్టాను. దీపస్తంభాలు అవన్నీ బాగా తెల్లగా తోమినవేనండి. మాకు లోపల కొంచెం మబ్బుగా కనపడుతుంది, దానివల్ల కొంచెం మీకైతే అలా కనపడుతున్నాయి దీపాలు. చూడండి ఎంత చీకటిగా ఉందో వీడియోలో చూపిస్తుంటే మీకు, లోపల మబ్బుగా. ఆ విధంగా అయితే ఇంకా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఊపిరి ఆడడం లేదండి బాబు. ఈ కడాయి మనకు అదృష్టం కలిసి వచ్చినట్టుగా అనుకోండి. ఈ పెనం నేను మారద్దామని ఐరన్ పెనం ఉంది పైన, అది ఎత్తుకొని చేద్దామని అంత టైం కూడా లేదనమాట. ఇదైతే ముందర ఉన్న పాత్రలో గబక్కని ఆ పెనంలోనే వేస్ట్ చేసేస్తూ ఉంటా ప్రతిసారి. ఇదే జరుగుతుంది నాకు. ఎత్తైనా కింద పెట్టుకోవాలి, పైన అటక మీద ఉంది ఐరన్ కడాయి ఉందన్నమాట. దాంట్లోనే మేము నిప్పట్లు అవన్నీ కూడా చేసేది. కాకపోతే ఇంకా కింద బరువుగా ఎందుకులే అనేసి ఇదైతే ఈజీగా ఉందని ఇది ఎత్తి పెట్టుకున్నాను అనమాట. ఇంకా గొంతు ఆడిపోతుంది, ఇంకా నీళ్ళన్నా తాగుదామని తాగుతున్నాను. ఇంతేనా మీరు కూడా చెప్పండి, ఎంత పని బాబు స్వామి. పండగ అయితే అస్సలు ఇంకా ఆగలేం, మనకు చెయ్యి కాలు ఆడదనుకోండి, ఆ విధంగా ఉంటుంది నా హడావిడి. ఇంకా నేను ఇట్లా ఉన్నానని మాత్రం చూడొద్దండి, నా వర్క్ చూడండి, నా పని చూడండి ఎలా చేస్తున్నానని. ఇట్లే ఉంటుందండి పండగ పూట. ఎవరింట్లకన్నా పోతేనే బాగా రెడీ అయ్యి వెళ్తాము. నేనైతే ఇంట్లో ముడేసేసి ఇట్లా పిచ్చక్కలాగానే కనబడుతూ ఉంటా, మీరేమనుకోకండి. ఇంకైతే బూరెలు, వడలు, పులిహోర, నిమ్మరసం, నిమ్మకాయ రైసు, పులిహోర రైసు. మా అమ్మాయి పెద్దమ్మాయి చూడండి ఎట్ట పడుకొని ఉందో. ఇంక ఈ విధంగా 5 రకాలు